గుడ్ మార్నింగ్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. బైబిల్ ప్రాఫెసీ అండ్ ఎండ్ టైమ్స్ అనే విషయంలో ఈరోజు మనం సిరియా దేశమైన దమస్కస్ గురించి తెలుసుకుందాం. యెషయా ప్రవక్త రాసిన 17వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు చూస్తే దమస్కస్ను గురించిన దేవోక్తి అని స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత దమస్కస్ నగరము పాడైపోయి దాని తర్వాత దిబ్బగా తయారవుతుంది అని ఆ యొక్క 2 వచనాలలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు దేవాది దేవుడు. అయితే దాని గురించి కొంచెం వివరాలు తెలుసుకుందాం. అంటే అది ఆ యొక్క ప్రవచనము నెరవేర్చబడ్డదా, నెరవేర్చబోతున్నదా, లేకపోతే నెరవేర్చబడలేదా అనే విషయాలను మనము బేరీజు వేసి చూద్దాం. దాంట్లో మొదటిగా మనం చూసినట్లయితే సిరియా దేశం గురించి మనము చూడాలి. ఈ యొక్క సిరియా దేశం ఎప్పుడైతే మనం చూస్తామో ఇక్కడ ఈ యొక్క సిరియా దేశం అనేది దీని యొక్క చరిత్ర దీని చరిత్ర మనం చూడాలి. దీని చరిత్ర మనం చూడవలసినప్పుడు ఇది వరల్డ్ వార్ వన్ కంటే ముందు నుంచి కొంచెం మనం చూద్దాం. దాంట్లో వరల్డ్ వార్ 1 కంటే ముందు ఈ యొక్క దేశాన్ని ఒట్టోమన్ ఎంపైర్ అనే ఒక ఎంపైర్ పరిపాలిస్తూ ఉండే. ఒట్టోమన్ ఎంపైర్ అంటే ఏది అంటే ఇది మనం కొంచెం రెడ్ కలర్లో తీసుకుంటున్నాం. ఈ ఒట్టోమన్ ఎంపైర్ అనేది ఇక్కడ ఈ టర్కీ, ఇది మిడిల్ ఈస్ట్లో ఉన్న మ్యాప్ అండి. ఇది టర్కీ దేశము, ఇది ఇప్పుడున్న ఇజ్రాయెల్ దేశం. ఇక్కడ మనకు కనిపిస్తున్నది ఇది ఇజ్రాయెల్ దేశము. అయితే ఈ ఒట్టోమన్ ఎంపైర్ ఈ రెడ్ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తూ ఉందో ఇదంతా కూడా ఒట్టోమన్ ఎంపైర్. దీంట్లో ఈజిప్షియన్ కంట్రీస్ ఉన్నాయి, ఏషియన్ కంట్రీస్ ఉన్నాయి, యూరోపియన్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అయితే బేస్ మాత్రం వాళ్ళది వచ్చేసి టర్కీ నుంచి వాళ్ళు చేశారు. దాదాపుగా ఒక 800 సంవత్సరాల పైచిలకు వాళ్ళు పరిపాలన చేశారు. అయితే వరల్డ్ వార్ 1లో ఏం జరిగింది అని అంటే 1920 కంటే ముందు వరల్డ్ వార్ 1 ఎప్పుడైతే జరిగిందో అప్పుడు వీళ్ళు జర్మనీ దేశంతో పాటు వీళ్ళు ఫ్రెండ్షిప్ ఉండే. సో జర్మనీతో పాటు వీళ్ళు వరల్డ్ వార్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. యువతల సైడ్ చూస్తే మనం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉండే, ఫ్రాన్స్ ఉండే, దాని తర్వాత బ్రిటన్ ఉండే. సో ఇవన్నీ కంట్రీస్ యువతలు ఉండే. అట్ లాస్ట్ ఈ యొక్క ఒట్టోమన్ ఎంపైర్, జర్మనీ వీళ్ళందరూ కూడా వరల్డ్ వార్ 1లో ఓడిపోవడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఓడిపోయినరో ఈ యొక్క భూభాగం ఏదైతే ఈ పర్టికులర్ నేను ఇక్కడ గీస్తున్న ఈ యొక్క భూభాగం వచ్చేసి వీళ్ళు పంచుకోవడం జరిగిందనమాట. ఎవరెవరు పంచుకున్నారు అని చూస్తే ఈ యొక్క భూభాగంలో ఈ సిరియా, ఈ పింక్ కలర్లో మీకు ఏదైతే కనిపిస్తుందో దీన్ని ఫ్రెంచ్ మ్యాండేట్ అంటారు. ఈ సిరియా ప్రాంతము ప్లస్ లెబనాన్కి ఇది లెబనాన్ ప్రాంతం, ఇదంతా కూడా సిరియా ప్రాంతం. ఇదంతా కూడా ఫ్రెంచ్ మ్యాండేట్ కింద ఫ్రాన్స్ అనే దేశానికి అప్పగించారు. వాళ్ళు గెలిచిండ్రు కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. దాని తర్వాత ఇక్కడున్న జార్డన్ కానీ, ఇప్పుడున్న ఇజ్రాయెల్ కానీ, జార్డన్ కానీ, దాని తర్వాత ఇక్కడున్న ఇరాక్ భూభాగంలో కానీ ఇదంతా కూడా బ్రిటిష్ మ్యాండేట్ అనేసి బ్రిటిష్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇది 1920 నుంచి 1946 మధ్యలో ఈ యొక్క మార్పులు చేర్పులు అనేది జరిగింది. దాని తర్వాత ఈ 1946 నుంచి 1970 మధ్యలో ఈ సిరియా ప్రాంతంలో ఏం జరిగింది అని అంటే చాలా ఫ్రీక్వెంట్ ఇన్స్టెబిలిటీస్ అనేటివి జరిగింది. అంటే ఒక స్థిరత్వమైన ప్రభుత్వాలు ఉండకుండా చాలా మటుకు అంటే వాళ్ళు లోకల్గా పబ్లిక్స్ వచ్చేసి మేము ఫ్రెంచ్ మా పైన ఆధిపత్యం చేయడం మాకు ఇష్టం లేదు, మాది మేమే నడిపించుకుంటాము, మా దేశాన్ని మేమే పరిపాలించుకుంటామనే అప్రైజింగ్స్ అంటే పోరాటాలు జరగడం కానీ, అజిటేషన్స్ జరగడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. దాని తర్వాత గామెల్ అబ్దుల్ నాసర్ అని ఇక్కడ మనం చూస్తాం కదా, ఇక్కడ ఈయన ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఉండే. అయితే ఈయనతో పాటు కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ చేసేసి ఫ్రెంచ్ని అంటే ఫ్రాన్స్ దేశాన్ని బయటికి వెళ్ళగొట్టాలని చెప్పేసి ఈయనతోటి చేతులు కలిపినప్పటికీ ఆర్థికమైన ఇబ్బందులు, వాళ్ళకు కొన్ని అసమానతలు లేకపోతే అంగీకారానికి రాకపోవడం చేత అది కూడా వదిలేసుకొని వాళ్ళే సొంతగా ట్రై చేసిండ్రు. దాని తర్వాత 1963లో బాత్ అనే ఒక పొలిటికల్ పార్టీ అక్కడ సిరియాలో రైజ్ కావడం జరుగుతుంది. దాని తర్వాత ఆ విధంగా వాళ్ళ ప్రభుత్వాలు నడుస్తున్న కొద్దీ 1970 నుంచి 2000 సంవత్సరాల వరకు హఫెజ్ అల్ ప్రెసిడెంట్గా ఉండడం. ఈయన హఫజ్ అల్ అసద్ ఈయన 1917 నుంచి 2000 వరకు దాదాపుగా 30 ఇయర్స్ ఈయన పరిపాలించడం జరిగింది. ఈయన పరిపాలనలో ఈయన ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈయన కొన్ని ఆర్థికమైన సంస్కరణలు తీసుకొచ్చినప్పటికీ ఈయన చేసిన కొన్ని
అంటే పబ్లిక్కి ఇష్టం లేని పనులు ఏంటిదని అంటే సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్. మొత్తం ఆ యొక్క దేశం యొక్క పవర్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ గుప్పిట్లో ఆయన ఉంచుకోవడం, ఫ్యామిలీ యొక్క డామినెన్స్ విపరీతంగా పెరగడం, ఇది ఈయన చేసిన పని. కాకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్స్ బాగానే చేసిండు, ఆర్థికమైన అభివృద్ధి బాగానే చేసినప్పటికీ పొలిటికల్గా స్వాతంత్రం లేకుండా, అపోనెంట్స్కి పొలిటికల్గా స్వాతంత్రం లేకుండా అపోనెంట్స్ మొత్తాన్ని కూడా కృంగ తీసుకున్నాడు అనమాట ఈయన 2000 సంవత్సరంలో. ఈయన తర్వాత ఈయన కుమారుడైన బషర్ అల్ అసద్ ఈయన ప్రెసిడెంట్గా కావడం జరిగింది. అయితే ఈయన బేసికలీ హీజ్ అ డాక్టర్, ఐ థింక్ హీజ్ ఐ డాక్టర్ అనుకుంటా. ఈయనకు అయిష్టంగానే ఈయన పాలిటిక్స్లోకి రావడం జరిగింది, అయిష్టంగానే ఆ యొక్క ప్రెసిడెంట్షిప్ అనేది తీసుకోవడం జరిగింది. కానీ దెన్ అక్కడ 2000 సంవత్సరాల నుంచి దాదాపుగా లాస్ట్ వీక్ వరకు కూడా ఈయననే ప్రెసిడెంట్గా ఉండే. అయితే ఈయన టైంలో ఏం జరిగింది అంటే ఫస్ట్ 10 years బాగానే ఉన్నప్పటికీ 2011 నుంచి చాలా అజిటేషన్స్ కానీ పోరాటాలు కానీ ఎక్కువ జరగడం స్టార్ట్ అయిపోయినాయి. దాని తర్వాత చాలా ఏమంటారంటే ఈ ఇస్లామిక్ గ్రూప్స్ రావడం సిరియాలోకి, ఐసిస్ యొక్క ప్రభావం పెరగడం, ఫ్రీ సిరియన్ ఆర్మీ అనేసి ఒక ఆర్మీ తయారు కావడం, ఈయనకు ఇంటర్నల్గా చాలా కాన్ఫ్లిక్ట్స్ కావడం అనేది జరిగింది. దాని తర్వాత ఈయన ఏం చేసిండంటే ఈయన మెల్లగా స్లోగా ఈయన రష్యాతోటి, దాని తర్వాత టర్కీతోటి, ఇరాన్ తోటి, వీళ్ళతోటి సపోర్ట్ తీసుకొని తన దేశాన్ని నడిపించుకోవడం, దాని తర్వాత హెజ్బుల్లా నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడం, పక్కన లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా గ్రూప్ నుంచి కూడా సపోర్ట్ తీసుకొని మరి సిరియాని నడిపించడం జరిగింది. కానీ అన్ఫార్చునేట్లీ టూ వీక్స్ బ్యాక్ ఆయన వేరే మిలిటెంట్ గ్రూప్ హెచ్టిఎస్ అనే ఒక మిలిటెంట్ గ్రూప్ చేతిలో, దాని తర్వాత కర్డ్స్ అనే వాళ్ళు వీళ్ళందరూ కలిసి ఆయన గవర్నమెంట్ని టాపుల్ చేసింది. రీజన్స్ చాలా ఉన్నాయి. ఇజ్రాయెల్ చేస్తున్న దాడి, హెజ్బుల్లా మీద దాడి చేస్తూ ఉంది, అవతల ఇరాన్ని క్రిపుల్ చేస్తూ ఉన్నది. దీంట్లో ఈ గ్రూప్స్కి ఏదైతే ఇస్లామిస్ట్ గ్రూప్స్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా పట్టు దొరికింది. అసద్ని కిందికి తోసేసి వాళ్ళు ఆ యొక్క దేశం మీద పట్టు తీసుకున్నారనమాట. ఇప్పుడు అసద్ ఆ దేశాన్ని వదిలేసి పారిపోయిండు. బహుశా చాలా న్యూస్ ఛానల్స్లలో వినదేమంటే మాస్కోలో తన ఫ్యామిలీని, దాని తర్వాత తన క్యాబినెట్ని అంతా కూడా మాస్కోకి తీసుకొని వెళ్ళిపోయిండు అనేసి వింటా ఉన్నాం, రష్యాలో ఉన్న మాస్కోకి. అయితే ఈ సిరియా గురించి మనం ఎందుకు తెలుసుకోవాలా అంటే బైబిల్లో మనం చూసినట్లయితే సిరియా దేశం గురించి చాలా ప్లేసెస్లలో మనకు మెన్షన్ చేయడం జరిగింది. 2 రాజులు 5వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే నామాను అనేటాయన సిరియా సైన్యాధిపతి ఉంటాడు కదా, నామాను అనేటాయన ఆయన ఎలీషా దగ్గరికి వచ్చి తనకు కుష్ఠరోగం ఉంటుంది, తనకు కుష్ఠరోగిని పోవడానికి అని చెప్పి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు యోర్దాను నదిలో, ఈ కథ అంతా మనకందరికి తెలుసు. సో సిరియా అక్కడ ఉచ్చరించడం జరిగింది. బైబిల్లో చాలా ప్లేసెస్లలో సిరియా గురించి రాయడం జరిగింది. నేను మాత్రం కొన్ని ప్రాముఖ్యమైనవి తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టోరీ వచ్చేసి నామాను స్టోరీ ఒకటి మనం చూస్తాం సిరియా గురించి. దాని తర్వాత సెకండ్ స్టోరీ మనం చూస్తాం ఏంటంటే ఇజ్రాయెల్ ఈ యొక్క సిరియా యొక్క నైబర్ అంటే పక్కల దాయాదు దేశాలు అంటారు కదా, పక్కల దాయాదు కాదు సారీ పొరుగు దేశం అని అంటారు కదా, అట్లా ఇజ్రాయెల్ సిరియా యొక్క పొరుగు దేశం. ఇది 2వ సమూయేలు 10వ అధ్యాయం 18వ వచనంలో కూడా మనం చూస్తాము. సిరియనులు సన్నద్ధులై దావీదును ఎదుర్కొని వచ్చి దావీదు మీదకి వాళ్ళు దండయాత్రగా వచ్చినప్పుడు దావీదు వాళ్ళను వాళ్ళను వెళ్ళగొడతాడనమాట. అతనితో యుద్ధము కలిసి ఇశ్రాయేలీయుల ఎదుట నిలువజాలక పారిపోగా, అంటే సిరియన్ ఆర్మీ మొత్తం పారిపోయింది దావీదు ముందర నిలబడలేక. దావీదు సిరియులను 700 మంది రధికులను 40,000 మంది గుర్రపు రౌతులను హతము చేశాను. 700 chariots అండ్ 4,000 హార్స్మెన్ని దావీదు సైన్యం మొత్తం హతమార్చిందన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఇది సెకండ్ ఇన్స్టెన్స్ సిరియా గురించి. దాని తర్వాత థర్డ్ మనం చూస్తే మన ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవాది దేవుడైన యేసుక్రీస్తు మరి తాను చేస్తున్న మిరాకిల్స్, ఎప్పుడైతే ఆయన అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడో మత్తయి సువార్త 4వ అధ్యాయం 24వ వచనంలో ఆయన రాస్తాడు ఏంటంటే అంటే యేసుక్రీస్తు ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించను. యేసుక్రీస్తు ఇక్కడ చేస్తున్న అద్భుతాలన్నీ కూడా సిరియా దేశం అంతా కూడా వ్యాపించి నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యము పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని
ఆయన యుద్ధకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరచను అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సిరియా అంటే జీసస్ క్రైస్ట్ చేసిన ఆ యొక్క స్వస్థత ఎంత దూరం వెళ్ళిపోయిందంటే ఇజ్రాయెల్ పక్కలున్న దేశంలో, అంటే ఆ రోజులలో 2000 సంవత్సరాల క్రితమే అదర్ నేషన్స్ పక్కల దేశాలలో కూడా ఆయన గురించి మాట్లాడుకోవడం, అక్కడ నుంచి పేషెంట్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా యేసుక్రీస్తు దగ్గర తీసుకొని వస్తే మన దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని స్వస్థపరచడం అనేది మనం చూస్తూ ఉన్నాం. దాని తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ మనం చూడాల్సింది ఏంటంటే అపోస్తలుడైన పౌలు దమస్కసుకు ఎవరైతే యూదులు మరి యేసుక్రీస్తు మార్గంలో సత్య మార్గంలో నడవాలనేసి విశ్వాసులుగా మారుతూ ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు వారిని హతమార్చడానికి వెళుతున్న సమయంలో ఆ దమస్కస్ మార్గంలోనే దేవుడు తనను దర్శించి మరి ఆయనను తన సువార్తను ప్రకటించుటకు మరి అన్యులకు ప్రకటించుటకు ఆయన నియమించుకున్నట్లుగా మనం చూస్తాం. దీన్ని అపోస్తల కార్యం 9వ అధ్యాయం 3 నుంచి 4 వరకు మనం అక్కడ చూస్తూ ఉంటాం. దాని తర్వాత మనం అపోస్తల కార్యం 9వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే సిరియన్ చర్చ్, ఫస్ట్ చర్చ్ అది బిలీవర్స్కి విశ్వాసులకు ఫస్ట్ యాంటియోక్లో ఉన్న చర్చ్, అది ఫస్ట్ చర్చ్. వాళ్ళు చేస్తున్న సేవ ఎంత గొప్పగా ఉండనంటే యూదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానం కలిగి ఉండెను ఈ సిరియన్ చర్చ్ చేస్తున్న పనిని బట్టి. అంటే వన్స్ అపాన్ అ టైమ్ ద చర్చ్ వాస్ ఫ్లరిషింగ్ ఇన్ సిరియా. మస్తు మంది బిలీవర్స్ ఉండే, బట్ అన్ఫార్చునేట్లీ 2000 years తర్వాత ఇప్పుడు అంతా కూడా చేంజ్ అయిపోయింది. అదంతా కూడా ఇస్లామిస్ట్ కంట్రీలాగా తయారైపోయింది. బట్ వాట్ ఎవర్, సిరియా రోల్ అయితే ఆ చర్చ్లో ఉండే. అయితే ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే దిస్ ఈజ్ ద స్మాల్ హిస్టరీ, ఒక బ్యాక్గ్రౌండ్ మనకు తెలిసి ఉండాలి. దాని తర్వాత ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటి అంటే ఈ వచనం ఇంతసేపు నేను చెప్పిన వచనము యెషయా 17వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే దమస్కస్ను గూర్చిన దేవోక్తి. దమస్కసు పట్టణము కాకపోవలసి వచ్చెను, అది పాడై దిబ్బగా నగును, అరోయేరు పట్టణములను నిర్మానుష్యములగును, అవి గొర్రెలు మందలు మేయు తావులుగును, ఎవడును వాటిని బెదిరింపకుండా మందలు అచట పండుకొనును అన్నట్టుగా. ఇక్కడ ప్రాముఖ్యంగా రెండు విషయాలు ఏంటంటే దమస్కస్ అనే నగరము పాడైపోతుంది ఒకటి, 2 దిబ్బగాను తయారవుతుంది. అయితే ఈడ మనం చూస్తే లాస్ట్ వీక్ అంతా కూడా చాలామంది బిబ్లికల్ ప్రాఫెసీ చెప్పే వాళ్ళందరూ కూడా ఈ ప్రవచనం నెరవేరుతుందేమో అనే ఆలోచనలో ఉండే. చాలామంది ఛానల్స్లలో మేబీ ఇండియాలో నాకు తెలియదు కానీ ఫారెన్ ఛానల్స్ నేను చూస్తున్నప్పుడు ద ప్రాఫెసీ ఆఫ్ ఐజయా ఆఫ్ 17:1 ఈజ్ గెటింగ్ ఫుల్ఫిల్డ్, యాజ్ గాడ్ ఫుల్ఫిల్డ్ అనేది చాలామంది చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక భాగం ఏం జరిగింది అని అంటే సిరియాలో ఉన్న ఆ యొక్క ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది జరిగింది. అంటే ఒక ప్రెసిడెంట్ పారిపోయి వెళ్ళిపోయింది ఆయన దేశం వదిలేసి, వేరే వాళ్ళు వచ్చేసి దాన్ని తీసుకున్నారు. ఆ ట్రాన్సిషన్ ఆఫ్ పవర్ జరిగింది. కానీ డమస్కస్ నగరం ఇంకా పాడైపోలేదు, దిబ్బగా తయారయ్యలేదు. డమస్కస్ మేబీ ఆర్థికంగా పాడైపోయి ఉండొచ్చు, లేకపోతే పరిపాలించే యోగ్యత లేకుండా పాడైపోయి ఉండొచ్చు, అటువంటిది పాడైపోయి ఉండొచ్చు. కానీ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఫిజికల్గా అది పాడైపోతుందని అర్థం వచ్చేటట్టుగా వాక్యం ఉంది. అది దిబ్బగానంటే మీకు ఒక చిన్న ఫోటో చూపిస్తాను. ఇది మేబీ గాజాలో కానీ అలెప్పోలో కానీ చూస్తే ఇదంతా ఎంతైతే మొత్తం కుప్పగా తయారైపోయి పడిపోయింది కదా, అట్లా దిబ్బగా అంటే అట్లా కావాలా, పాడైపోయిందనంటే అట్లా కావాలి. అది మరి దేవుడు ఈ యొక్క దేవుడు ప్రవచనాలలో అనేకమైన ప్రవచనాలు నెరవేర్చబడతాయి కదా. మన కళ్ళ ముందర అనేకమైన ప్రవచనాలు, నెరవేర్చబడిన ప్రవచనాలు ఎన్నో చూస్తూ ఉంటాం మనం. మరి ఈ ప్రవచనం కూడా ప్రాబబ్లీ ఇది అవుతుండొచ్చేమో అన్నట్టు అనిపించింది, కానీ ఈ రోజు వరకు అయితే కాలేదు. ప్రాబబ్లీ మళ్ళీ రానున్న దినాలలో ఏమన్నా జరుగుతుందో నాకైతే తెలియదు. అది జరుగుతుంది, ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది దేవుని వాక్యం కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కానీ అది ఎప్పుడు అనేది మనకు తెలియదు. సో నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నాను అనే విషయాన్ని మనం ఆలోచించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఎంత సత్యమైందనేది మనందరికీ తెలుసు. రెండవది దేవుని యొక్క ఎన్నైతే ప్రవచనాలు చెప్తా ఉన్నా ప్రతి ప్రవచనం నెరవేర్పుకు వస్తూ ఉన్నది, ప్రతి ప్రవచనం నెరవేర్చబడతా ఉన్నది. దీన్ని బట్టి చూస్తే ఏంటంటే ఆయన చెప్తా ఉన్నాడు, ఆయన అనేకమైన సూచనలు చెప్పిండు, అవన్నీ కూడా నెరవేర్చబడుతున్నప్పుడు విశ్వాసిగా మనం ఏం చేయాలి అని అంటే ఓన్లీ వన్ థింగ్, రిపెంట్ అండ్ రీకన్సైల్ విత్ గాడ్. దేవుని దగ్గర వచ్చేసి దేవా ఆ యొక్క ఎత్తబడే సంఘంలో నేను ఉండున్నట్లుగా, దేవా నేను చేసిన ప్రతి పాపంని నన్ను క్షమించు, నీ సంఘంలో నేను ఉండున్నట్లుగా, నీతో పాటు నేను ఉండున్నట్లుగా నన్ను ఆశీర్వదించు అని 1 సెకండ్ లేకపోతే 1 minute మనం ప్రేయర్ చేసుకొని, వన్ సింపుల్ ఫార్ములా ఏంటంటే రిపెంట్ అండ్ రీకన్సైల్ విత్ గాడ్. ఎప్పుడైతే మనం ఇది చేస్తామో బహుశా దేవుని రాకడ అతి సమీపంలో ఉందని నేను నమ్ముతా ఉన్నాను. ఆ యొక్క రాకడలో మనం అందరం కూడా ఎత్తబడాలని విశ్వసిస్తూ
ఈ యొక్క వీడియో చూసినందుకు మీకు అందరు కూడా థ్యాంక్ యూ చెప్తా ఉన్నాను. కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ ఆల్సో షేర్ దీస్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.